అందరికీ దిస్ ఇస్ పదు పద్మావతి. మీరు ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూసే ఉండొచ్చు, బట్ ఈ రోజు నేను చూపించబోయే వీడియోలో రియాలిటీ ఉంటుంది. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. వచ్చేయండి. ఎవరికైనా మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎక్కడ ఉంటాయి? కాలేజ్. సో అలాంటి కాలేజ్ లైఫ్లోకి ఇలాంటి స్టన్నింగ్ యూనివర్సిటీ యాడ్ అవుతే ఇదే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఫస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. సో ఇక్కడ మనకి అడ్మిషన్ గురించి, అకౌంట్స్ గురించి అండ్ చాలా యూనివర్సిటీస్లో అయితే చైర్మన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, చైర్మన్ గారి రూమ్. కానీ ఇక్కడ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఫస్ట్లోనే మనకి చైర్మన్ గారి రూమ్ కనిపిస్తుంది. ఇది అడ్మిషన్ సెంటర్. సో ఇక్కడ స్టూడెంట్ గ్రీవియన్స్, అకాడమిక్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ అండ్ మనకి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ అకాడమిక్ గురించి అండ్ అలాగే వాళ్ళ కోర్సెస్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ అందరు మాట్లాడుతున్నారు. అమ్మయ్య, నా అడ్మిషన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. నేనేదో అడ్మిషన్ ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వాళ్ళు మనకి చాలా ఈజీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఏం కోర్స్ తీసుకోవాలి ఎలా అనేది. సో దిస్ ఇస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు మనం సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళబోతున్నాం. సో ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి, వచ్చేయండి. లైబ్రరీ రిసోర్సెస్ 24/7 ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి పీస్ఫుల్గా చదువుకోవడానికి స్పేషియస్ ఎన్విరాన్మెంట్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అకాడమిక్ లెర్నింగ్ని సపోర్ట్ చేయడానికి మోడర్న్ రిసోర్సెస్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ లైబ్రరీ కంప్లీట్లీ డిజిటల్ సపోర్ట్తో కూడా వర్క్ అవుతుంది. ఇది మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఆడిటోరియం. చాలా పెద్దగా ఉంది, ఒక 1000 మెంబర్స్ కెపాసిటీ తోటి. ఒక్కసారి మీరే చూడండి. యూనివర్సిటీలో మేజర్ ఈవెంట్స్, సెమినార్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని యూత్ ఐకాన్ స్వామి వివేకానంద గారి పేరు ఈ ఆడిటోరియంకి పెట్టారు. అండ్ ఆడిటోరియం కూడా చాలా పెద్దగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆడిటోరియంకి ఆపోజిట్లోనే మనకి శివ్ భగవాన్ టెంపుల్ కూడా ఉంది. అది కూడా చాలా పీస్ఫుల్ అండ్ చాలా బాగుంది. అంటే మార్నింగ్ వైబ్స్లో అంటే కాలేజ్కి వెళ్ళే ముందు ఎవరైనా మంచి దర్శనం చేసేసుకొని కాలేజ్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనకి టెంపుల్ కూడా కట్టించారు. ఇప్పుడు మనం చాలా తిరిగేసాం కాబట్టి ఫుల్ ఆకలిస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు మనకు చెప్పింది ఏంటంటే ఫుడ్ చాలా బాగుంటుంది అని. సో వాళ్ళతో పాటు నేను ఈరోజు ఫుడ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫుడ్ ఏముంది అని. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వావ్, మెస్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం సపరేట్గా మెన్యూ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి హోమ్ స్టైల్ ఫుడ్ మిస్ అయ్యే ఫీలింగ్ తక్కువగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ చెప్పిన ప్రకారం ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ విషయంలో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ముగ్గురు ఎవరో చిట్ చాట్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏం చదువుతున్నారు అని కనుక్కుందాము. హాయ్. సో మేము వీడియో తీస్తున్నాము అండ్ ఇందాకే మేము అక్కడ కొంతమందితో మాట్లాడాము. బట్ మీరు కూడా ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అండ్ ఎక్కడి నుంచి వచ్చారు అని కనుక్కుంటాను. Is it okay for you? Akita, start with you. Hello ma'am, actually my name is Neha and I'm from Visakhapatnam. Currently I'm pursuing BTech second year from Aerospace Department at Uttaranchal University. So general ga engineering ante just classroom learning kaadu. We need to get concept clarity and practical exposure. So in this university we have well equipped labs and good learning opportunities which help us gain both knowledge and skills.
వై ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎందుకు తీసుకున్నారు? నేను ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇక్కడ ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్ అండ్ హైలీ వెల్ ఎక్స్పీరియన్స్డ్‌గా ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్‌ని తన స్టడీస్‌లో ఫోకస్ చేయడం వల్ల తన ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. Hi everyone, నా పేరు బ్లెస్సీ and currently I'm pursuing BTech Aerospace Engineering at Uttaranchal University. సో ఇక్కడ మనకి అకాడమిక్స్తో పాటు we have projects, internship, workshops and also research opportunities కూడా దొరుకుతాయి. And through our projects, we can understand how our theoretical knowledge is applied in our real life aerospace field. And through our internships, we also get our industrial knowledge and we can know how to work with our professionals and we know what are the current technologies. So overall it will help us build our skills and confidence. సో మీ అందరి కెరియర్‌లో మంచి మంచి జాబ్స్ రావాలి అండ్ ఫుల్‌గా మంచి సంపాదించాలి అని అనుకుంటున్నా నేను. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏరోస్పేస్‌కి చాలా మంచి స్కోప్ ఉందంట. అండ్ ఈ ఏరోస్పేస్ ల్యాబ్‌లోకి ఒకసారి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంటుంది. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఆ ల్యాబ్‌లోకి వెళ్ళి చూసేయండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వావ్! నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక ల్యాబ్‌లోకి రావడం అండ్ ఫైన్ ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడదాము. హాయ్! సో నాకు ఒక చిన్న డౌట్ ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక ఏరోస్పేస్ ల్యాబ్‌లోకి వచ్చాను. ఇలా ఇక్కడ ఎన్ని మిషనరీస్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఎక్సైటెడ్‌గా అనిపిస్తుంది. బట్ నాకు దీని గురించి అంటే ఇప్పుడు మీరు దీని మీద ఉన్నారు కాబట్టి దీని గురించి ఇది అసలు దీన్ని ఏమని పిలుస్తారు? అండ్ ఇది దేనికి ప్రాసెస్ ఇది ఏంటి అని నాకు ఒకసారి చెప్పగలుగుతారా? యెస్ మ్యామ్. ష్యూర్ మ్యామ్ చెప్తాను. దీన్ని ముందుగా లైక్ జెట్ ఇంజిన్ అని అంటారు. జెట్ ఇంజిన్. దీనికి 5 స్టేజెస్‌గా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్‌కి వచ్చేసరికి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ఎయిర్ ఇంటేక్ అంటారు దీన్ని. సెకండ్ స్టేజ్ కంప్రెసర్, థర్డ్ స్టేజ్ కంబషన్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి టర్బైన్ అని అన్నారు. లాస్ట్ ఫిఫ్త్ స్టేజ్ ఇది అనేది ఎగ్జాస్ట్ ఇంకా నాజిల్ పార్ట్ కింద వస్తారు. ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టేజ్‌కి రావాలనుకుంటే ఫస్ట్ స్టేజ్ నుంచి మనకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే కంప్రెసర్ స్టేజ్‌లోకి వస్తుందో ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత కంబషన్ చేంబర్కి వచ్చిన తర్వాత ఆ హాట్ ఎయిర్ అనేది ఫ్యూల్తో మిక్సప్ అయ్యి ఎక్స్ట్రా థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేసి ఈ టర్బైన్ ద్వారా మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ అండ్ నాజిల్కి అయ్యి ఇంజన్ థ్రస్ట్ ముందుకు ఫార్వర్డ్గా పుష్ చేస్తుంది. సో మీకు ఇన్ని అంటే ఐ మీన్ ఇన్ని మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు కదా, అంటే కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ ఉంటుందా డైలీ ఒక్కొక్క చాప్టర్ నేర్చుకునేటప్పుడు? అవును మ్యామ్. రోజులకి ఒక్కొక్కటి ఇప్పుడు ఈ జెట్ ఇంజన్ గురించి, నెక్స్ట్ టైం ఆ విండ్ టనల్ గురించి అట్లా రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్లో అవుతుంది. సో మనకి టర్బోజెట్ గురించి నాకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి అండ్ అదేంటి తను ఏం చదువుతున్నారు అండ్ దీని గురించి మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. మీ నేమ్? Blessy. బ్లెస్సీ. హాయ్ బ్లెస్సీ. ఏ Hi. ఇయర్ చదువుతున్నారు మీరు? I'm in second year, last sem. సెకండ్ ఇయర్ లాస్ట్ సెమ్లో. ఓకే. సో మాకు అంత ఏరోస్పేస్ గురించి తెలియదు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మాకు కొంచెం చెప్తారా? Sure, why not? చూసారు కదా, మనకి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరో హెచ్ఓడి కాదు, జస్ట్ ఒక స్టూడెంట్ మాత్రమే మనకి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మీకు ఇక్కడ అంటే మన కంఫర్ట్ లాంగ్వేజ్లోనే చెప్తారా లేకపోతే ఎలా? మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తారు. మెయిన్లీ యూజ్డ్ యాజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. సో హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది అండ్ మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ కావాలి అనుకున్న వాళ్ళని క్వశ్చన్స్ అడిగేటప్పుడు మన తెలుగులో మీరు అడుగుతారా వాళ్ళని? తెలుగు ఈజ్ నాట్ బేసిక్లీ యూజ్డ్, అందరి మందికి రాదు కదా నార్త్లో, బట్ స్టిల్ ఇంగ్లీష్లో దే విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో నైస్. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలకి ఇంత బాగా అర్థమవుతుంది అంటే ఎంత బాగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంది అనేది. సో నెక్స్ట్ మనం ఇంకో మోడల్కి వెళ్దాం. సో అక్కడ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అనేది మీకు అది చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. స్నేహ, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఏరోస్పేస్ ల్యాబ్లోకి వెళ్ళాను. నాకు చాలా బాగా అనిపించింది అండ్ దాంట్లో ఒక స్టూడెంట్ అంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం నేను ఫస్ట్ టైం విన్నా. అండ్ మీ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉందని కూడా నాకు తెలీదు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు ఇక్కడ?
Actually, here we'll get hands-on experience and clear understanding about aircraft components, structures, and working systems, ma'am. So it helps us to connect theoretical knowledge with real-time application. So సో ఇలా మనకి చూపిస్తూ అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నాకు అదే చెప్పారు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరిని ఏ స్టూడెంట్ని అడిగినా అంటే అమ్మాయిలు ప్రత్యేకంగా అమ్మాయిలు చాలామంది భయపడతారు కాబట్టి పేరెంట్స్. సో ఎవరు చూసినా మేనేజ్మెంట్ బాగుంటుంది ఇక్కడ, మాకు చాలా బాగా అనిపించింది, ఇక్కడ సీనియర్స్తో ఏ ప్రాబ్లం లేదు అండ్ స్టడీస్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా సేమ్ ఒపీనియనా? yeah, ma'am. Like here everything is good. Like generally చదవడానికి we need to have a like very pleasant environment. So here we'll get it. And everything is cool, ma'am. Seniors are good, quite supportive, and hostel is also chala like hygiene ఉంటుంది, and food is also good, ma'am. ఫుడ్ మేము కూడా తిన్నాం, చాలా బాగుంది. సో నైస్, థ్యాంక్ యూ స్నేహ. ఈ యూనివర్సిటీలో మనకి జిమ్ కూడా కనిపిస్తుంది. సో చాలా మందికి జిమ్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది కదా, అంటే మార్నింగ్ లేచి వర్కౌట్ చేయాలి, జిమ్ చేయాలని ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు చదువుతో పాటు జిమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. జిమ్ అంటే నేను ఏదో చిన్న రూమ్లో కొంచెం ఎక్విప్మెంట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ మేనేజ్మెంట్ చూడండి ఎంత మంచిగా ఉందో. జిమ్ని అంటే ఎంత నీట్గా అండ్ ఎంత ఎక్విప్మెంట్ ఉందో, అంటే చాలా మంది అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా చేసుకునేంత ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఇది ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికి కూడా చేసుకోవచ్చు అండి, మన యూనిసెక్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం, చాలా మందికి జిమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో కాలేజ్ చదివే వాళ్ళు ఎలా అనుకుంటారు, కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాం కదా, జిమ్ ఎలా చేసుకోవడం అనుకుంటారు. కాబట్టి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాదు, థియరీతో పాటు స్టూడెంట్స్ని రియల్ వరల్డ్కి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ లేటెస్ట్ ఇయర్స్లో స్టార్ట్ అవుతాయి, కానీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి ఆ ఎక్స్పీరియన్స్ని ఒక స్టూడెంట్ నుంచి విందాం. I asked one of the professors, so under the guidance of the professor, I'm trying to do a project from startups here. Actually, I'm doing the 45 days boot camp in our university. How many of you are doing boot ఇప్పుడు మనం ఫిజిక్స్ ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో స్టూడెంట్స్కి ఓన్లీ చదివే కాకుండా ప్రాక్టికల్ కూడా చేయిస్తారు. అంటే వాళ్ళకి ఎటువంటి బోర్ రాకుండా వాళ్ళకి బై హ్యాండ్ తోటి ఇవన్నీ నేర్పించడమే కానీ ఈ ల్యాబ్ గురించి అన్ని చెప్తూ ఉంటారు. మేము కూడా చూసామన్నమాట, వాళ్ళు ఎంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అని. ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్క పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు థియరీ అండ్ లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లాస్ మొత్తంలో చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక క్వశ్చన్ని వాళ్ళు ఓవరాల్గా ఒక 2-3 టైమ్స్ కాదు, ఒక 10 టైమ్స్ అడిగినా పర్లేదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా నీట్గా చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అర్థమయ్యేలాగా. ఇక్కడ అకాడమిక్స్ మాత్రమే కాదు, స్పోర్ట్స్ని కూడా ఈక్వల్గా ఎంకరేజ్ చేస్తారు. స్టూడెంట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి యూనివర్సిటీ కంప్లీట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అండ్ యాక్టివిటీస్తో స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జెన్జీ పోస్ట్ ఆఫీస్కి. జెన్జీ పోస్ట్ ఆఫీస్ ఏంటి అనుకుంటున్నారా? నాతో పాటు లోపలికి వచ్చేయండి, మీకు ఏంటి చూపిస్తా.
సో పోస్ట్ ఆఫీస్ అంటే మనకి నార్మల్గా ఎలా ఉంటుంది, పాతగా నార్మల్గా ఉంటుంది కదా. కానీ పోస్ట్ ఆఫీస్ ఎప్పుడైనా ఇలా చూసారా మీరు? అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అప్డేషన్తో పాటు ఇంకా చాలా చాలా వర్క్స్ ఇక్కడ జరుగుతాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ గేమ్స్ కూడా ఆడుకుంటుంటారు. మీరు చూసినట్టయితే అక్కడ చెస్ ఆడుతున్నారు, ఇక్కడ వేరే గేమ్స్ ఆడుతున్నారు, అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. సో జెన్జీ పోస్ట్ ఆఫీస్ అంటే ఇదే. ఇక్కడే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇది చాలా అంటే ఒక మంచి ప్లేస్. యాక్చువల్లీ నాకు కూడా చాలా నచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పారు. అందుకే ఈ జెన్జీ పోస్ట్ ఆఫీస్ ఏంటి అని చూద్దామని వచ్చాను. మీకు కూడా నచ్చింది కదా. ఇప్పుడు మనం కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేసాం. సో ఇది రియల్ వర్సెస్ రియాలిటీలో చాలా మంది మనకి యూనివర్సిటీలో చూపిస్తారు ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయని. కానీ రియాలిటీలో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్నో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా అంటే చాలా బ్లాక్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఇంతమంది స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ల్యాబ్ అంటే మన కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉండేలా ఇన్ని సిస్టమ్స్ వీళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. మళ్ళీ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఇందాక మనం కంప్యూటర్ ల్యాబ్ చూసాం కదా, ఇది ఇంకో కంప్యూటర్ ల్యాబ్. అది స్టూడెంట్స్కి జస్ట్ వాళ్ళ థియరీ ప్రాక్టీస్ గురించి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి స్కిల్ ఒకటే ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి అవైలబిలిటీగా ఉండేలాగా 5000+ కంప్యూటర్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక ల్యాబ్లోకి వెళ్దాం, వచ్చేయండి. సో ఇలా ఒక్కటే క్లాస్ రూమ్ కాదు, ఇలా ఇక్కడ ఒక 15 to 20 క్లాస్ రూమ్స్ ఉన్నాయి హోల్ సిస్టమ్స్ తోటి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ థియరీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి. సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్లో స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ కోసం అడ్వాన్స్ సిస్టమ్తో పాటు మోడర్న్ ల్యాబ్ సెటప్ని ప్రొవైడ్ చేశారు. కోడింగ్ ప్రాక్టీస్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ కోసం స్టూడెంట్స్ రెగ్యులర్గా ఈ ల్యాబ్స్ని యూజ్ చేస్తారు. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ కోసం సపరేట్ ల్యాబ్స్ విత్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ అండ్ అప్డేటెడ్ టూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, హెల్పింగ్ స్టూడెంట్స్ గెయిన్ రియల్ టైమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. డివిజన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి వచ్చేసాం. ఏంటంటే చాలా యూనివర్సిటీస్లో మనకి జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏదైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటే కూడా దాన్ని బట్టి మేనేజ్మెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని నేను విన్నాను. ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్ వాళ్ళతో మాట్లాడి కనుక్కుందాం. హాయ్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? Atri. Yes. Okay, are you from? I'm from DRI, and I'm pursuing PhD as well as an assistant professor. I'm teaching also to students also. Okay, she's a professor actually. Hi ma'am. Ma'am, may I know what the process is in this R&D and all? So this is a central facility for the university, and the whatever research is going on, you can analyze their structure and compounds in the XRD as well as in the same SEM facility. So I and ma'am is looking after it. ఇప్పుడు మనం బేక్ హౌస్కి వచ్చాము అండ్ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అవుదాం. వచ్చి హాయ్. సో హిందీ ఆర్ ఇంగ్లీష్? ఓకే, మీ అందరికి తెలుగు వచ్చా? అంటే మీ తెలుగు వాళ్ళేనా?
ఓకే, సో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వీళ్ళు ఏం చదువుతున్నారు అని కనుక్కుందాం. సో స్టార్ట్ ఎవరి నుంచి చేద్దాం? ఓకే, తను. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, థర్డ్ ఇయర్ చదువుతున్నా. మేఘ్నా. థర్డ్ ఇయర్ ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం అక్క. ఓకే, అమృత, ఐమ్ ఫ్రమ్ విజయవాడ, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అమృత విజయవాడ. ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే, విజయవాడ వాళ్ళు. సరియు వైజాగ్ నుంచి థర్డ్ ఇయర్ చదువుతున్నాను. వైజాగ్ మనోళ్ళే. వినూత్న కర్నూలు నుంచి సెకండ్ ఇయర్ చదువుతాను. ఓకే, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. నా పేరు జీషిత, రాజమండ్రి నుంచి. రాజమండ్రి, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, ఖమ్మం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఈరోజు. సో మీ నేమ్ అండ్ ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు, ఈ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ఇక్కడ? నా పేరు మేఘన, నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఖమ్మం నుంచి అక్క. నేను ఇక్కడ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి మెయిన్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది, ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంకా ఎగ్జిట్ దగ్గర అక్కడ కూడా చాలా బాగుంటుంది. అకాడమిక్ వైజ్ చూస్తే ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అక్క. కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యేలాగా చెప్తారు. మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సాటర్డే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు అక్క. సో మీరు 3 years కదా చదివితే, థర్డ్ ఇయర్ అంటే 3 years ఇక్కడే ఉన్నారు కాబట్టి అంటే మీకు ఎక్కువగా ఇక్కడ నచ్చిన విషయం ఏంటి? ఇక్కడ అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇల్లు గుర్తుకు రావట్లేదు. రాదు. సో ఈ విజయవాడలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. విజయవాడనే కాకుండా ఇంకా మన ఓవరాల్ గా చాలా ఉన్నాయి కదా, కానీ ఉత్తరాంచలే ఎందుకు? ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ నా ఇంటర్ అయిపోగానే విజిటింగ్కి వచ్చాను. అంత క్యాంపస్ అంతా చూసుకున్నా, సెక్యూరిటీ పరంగా కానీ, యూనివర్సిటీ కానీ, ఫ్యాకల్టీ కానీ అంత బాగా నచ్చింది. ఇక్కడ వచ్చాక తెలుసుకుందండి, ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రిజిస్టర్ అయ్యి ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. అంతా ఇంటర్న్షిప్ కూడా ఉంది ఇక్కడ. సో అందుకని మీకు బాగా ఫ్యాకల్టీ, ప్లేస్ ఇదంతా నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. సో నైస్, థ్యాంక్ యూ. హాయ్, సో మీ నేమ్ అండ్ ఇప్పుడు మీ థర్డ్ ఇయర్ అన్నారు కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ గురించి అండ్ ఇంకా ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ చెప్తారా దీని గురించి? హాయ్, నా పేరు సరియు, నేను వైజాగ్ నుంచి. నేను ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా థర్డ్ ఇయర్ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ప్లేస్మెంట్స్కి ట్రైన్ అవుతున్నాను. మా కాలేజ్లో కూడా ఎవ్రీ సాటర్డే మాకు ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా యాక్చువల్లీ సాటర్డే హాలిడే, బట్ మాకు థర్డ్ ఇయర్ కాబట్టి ట్రైనింగ్ అవుతుంది. యాప్టిట్యూడ్, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్స్ కానీ చాలా బాగా ట్రైన్ చేస్తారనమాట. మాకు క్వాంటిటేటివ్ డెవలప్మెంట్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం. అండ్ ఆల్రెడీ మాకు 2 కంపెనీస్ వచ్చాయి థర్డ్ ఇయర్కి. మేము ఆప్టిమస్ అనే కంపెనీ వచ్చింది మొన్న. అది ఓన్లీ గర్ల్స్కి ప్రొవైడ్ చేశారు. సో మేము అందరం అప్లై చేసాము, ఎగ్జామ్ కూడా రాసాము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాము. సో కంగ్రాట్స్ అండి, రావాలని అనుకుంటున్నాం మీకైతే. హాయ్, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏ ఇయర్ చదువుతున్నారు? నా పేరు జీషిత, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఐఎమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో రాజమండ్రి అక్కడ ఎక్కడో ఉంది, ఇది ఉత్తరాఖండ్ ఎక్కడో ఉంది. సో మీకు ఎలా తెలిసింది అసలు దీని గురించి, యూనివర్సిటీ గురించి? యాక్చువల్లీ నేను యూనివర్సిటీస్, నా ఇంటర్ అవ్వగానే యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇది ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి తెలిసింది. దాంతో నేను విజిటింగ్ వచ్చాను, నాకు చాలా నచ్చింది. ఫ్యాకల్టీ మొత్తం యూనివర్సిటీ అంతా చూపించారు. అప్పుడు క్లైమేట్ కూడా బాగుంటుంది, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. సో క్లైమేట్ కానీ, సెక్యూరిటీ కానీ మొత్తం అంతా బాగుంది కాబట్టి ఇంకా జాయిన్ అయ్యా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కదా, ర్యాగింగ్ ఎవరైనా సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేశారా మీకు? లేదు, ఇక్కడ ర్యాగింగ్ ఉండదు అనమాట, యాంటీ ర్యాగింగ్ కాలేజ్. ఓకే, సో ఇప్పటివరకు ఏ సీనియర్ ర్యాగింగ్ చేయలేదు అండ్ ఫుల్ హ్యాపీగా అందరు సీనియర్స్ తోడే తిరుగుతున్నారు మీరు కూడా. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు స్టడీస్ లో కూడా. సో one word about Uttaranchal University. Uttaranchal University is the best. మనం ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ది బెస్ట్ ప్లేస్కి వచ్చాం. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా ఎక్కడికి వెళ్ళారు అని ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏది ఉండదు, ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీలోనే వాళ్ళకి మెడికల్ కాలేజ్ కూడా ఉంది. వాళ్ళకి 24/7 అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒకవేళ క్లాస్లో ఉన్నా కూడా అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుందంట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ఎలా ఉంటుందంట. ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడికి రావచ్చు.
అండ్ వాళ్ళకి లైక్ చిన్న హెడేక్ నుంచి స్టమక్ పెయిన్, హెడేక్ ఏది వచ్చినా కూడా లైక్ ఫీవర్ కానీ వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళు ఒకవేళ రూమ్ దగ్గరే ఉంటే కనుక రూమ్ దగ్గర కూడా అంబులెన్స్ కూడా వస్తుందంట. సో ఒకసారి లోపలికి ఇచ్చాడు వెళ్ళా. ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే లైక్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో బాగా సపోర్టివ్గా ఉంటున్నారు. లైక్ జిమ్ కానీ డాన్స్, యోగా ఇవన్నిటిలో అండ్ అలాగే వాళ్ళకి ఇష్టమైన ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం అలాంటివి బాగా చేస్తున్నారు. అండ్ ఈ మెడికల్ విషయంలో అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక పేరెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలకి ఏమైనా అయితే ఎలా కాలేజ్లో ఉన్నారని. కానీ ఇక్కడ అలా ఏమీ లేకుండా ఇంత మంచి నార్మల్గా నేను ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇంత మంచి హైజీన్గా ఉంటుందని ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగుంది. సో ఇప్పటి వరకు మనం యూనివర్సిటీ మొత్తం చూసాము. ఇప్పుడు లాస్ట్ మనం రియల్ వర్సెస్ రియాలిటీలో గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సో పేరెంట్స్కి ఇక్కడే కదా చాలా భయం ఉంటుంది. సో హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఎలా ఉందో చూసేద్దాం. గర్ల్స్ హాస్టల్లో మాత్రం ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుందంట. అస్సలు కూడా ఆఫ్టర్ 6 తర్వాత ఏ గర్ల్ని కూడా బయటికి పంపించరు హాస్టల్ నుంచి. ఓన్లీ మెస్ నుంచి మళ్ళీ వాళ్ళ హాస్టల్ రూమ్స్కి వచ్చేసేయాలి. సో ఒకసారి నాతో పాటు వచ్చేయండి. రీల్స్ వర్సెస్ రియాలిటీలో ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్తున్నాం, ఎలా ఉందో చెక్ చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏం చదువుతున్నారు ఏంటి అనేది. హాయ్. సో తెలుగు కదా అందరూ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐఎమ్ రాజమండ్రి. మీరు? విజయనగరం. విజయనగరం. మీరు? హైదరాబాద్. మన హైదరాబాద్ పిల్ల. మరి హైదరాబాద్లో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వై ఉత్తరాంచల్? For best education, for nature, and for skills, developing more skills. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. గుంటూరు. మీరు? కాకినాడ. కాకినాడ. సో ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో 2 years నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఫుడ్ విషయంలో కానీ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బందిగా అనిపించిందా? అనిపించలేదు. ఇప్పటివరకు అనిపించలేదు మీకు? లేదు. మీకు కూడా అనిపించలేదు. సో ఇప్పటి వరకు మనం ఏ హాస్టల్ అంటే ఏ రూమ్లోకి వెళ్ళినా కూడా సేమ్ డైలాగ్ అందది. లైక్ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ గర్ల్స్ పరంగా అయితే చాలా సేఫ్టీగా ఉంటుందని. సో అందుకే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. చూసారు కదా ఎంత ఫ్రెండ్లీగా, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు ఇక్కడ మేమేదో చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు, ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. హాయ్. ఓకేనా, కూర్చోచ్చా? తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు? సోనియా ఫ్రమ్ వైజాగ్. గీత ఫ్రమ్ వైజాగ్. సో స్వీట్. సో వైజాగ్ పీపుల్ అనమాట. సో మీరు ఫస్ట్ టైం అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ తీసుకునేప్పుడు మీకు చాలా భయం వేసిందా, లేకపోతే ఎలా అప్రోచ్ అయ్యారంటే మీకు ఎలా తెలిసింది దీని గురించి? లైక్ మేము వచ్చింది ఆల్రెడీ విజిటింగ్ వచ్చామన్నమాట. సో తర్వాత ఓకే బాగా అనిపించింది కాబట్టి ఇంకా క్లైమేట్ అది బాగా నేను ఎవరు అంటే చాలా మంది గర్ల్స్ని అడిగిన ఇక్కడ ఏంటంటే ఓకే ఒక అమ్మాయి బయట నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా భయపడతారు, పేరెంట్స్ అయితే చాలా భయపడతారు. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే మనకి అమ్మాయిలకి ఏమైనా సెక్యూరిటీ పరంగా అవన్నిటికీ బాగానే ఉంటుందా? అన్నిటికీ బాగానే ఉంటుంది. హోమ్లీ నేచర్, అందరూ Homely nature అందరూ గానే మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు అంతా. సో రూమ్ పరంగా వస్తే మీకు ఏమన్నా ఇప్పుడు హాస్టల్స్ అంటే నేను బయట వాళ్ళని కూడా కనుక్కున్నాను, బట్ మన రీల్ వర్సెస్ రియాలిటీ అంటే మన వ్యూవర్స్కి తెలవాలి కాబట్టి నాకైతే చూశాను కాబట్టి అంటే ఐ మీన్ నేను ఒక హాస్టల్ లాగా అస్సలు కూడా ఫీల్ అవ్వలేదు, ఒక రూమ్ లాగా ఒక మంచి ఇల్లు లాగానే అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపిస్తుంది? కన్వీనియంట్గా ఉందా లేకపోతే చాలా క్లమ్జీగా అనిపిస్తుంటుందా? మీరు అన్ని కన్వీనియంట్ గానే అన్ని మొత్తం అంతా ఫ్రీగానే అంతా సో మంచిగా బాల్కనీ అనిపిస్తుంది. వ్యూ అంతా ఇంకా ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. సో ఓకే, బాల్కనీ నుంచి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలేజ్ నుంచి రాగానే బాల్కనీ వెళ్తున్నారు, బాల్కనీ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో మనం అయితే ఇక్కడ వరకు మాట్లాడేసినాం. నేనైతే ఇది నాకు హాస్టల్ లాగా అయితే అస్సలు అనిపించలేదు, ఒక మంచి రూమ్ లాగా అనిపించింది. అండ్ వీళ్ళందరూ కూడా అంత బాగుంటున్నారు ఇక్కడ. మనం ఒకసారి ఎంత మంచి బాల్కనీ వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు, ఒకసారి అది కూడా చూసేద్దాం వచ్చేయండి. సో రూమ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత స్పేషియస్గా. అండ్ ఫైనల్లీ ఈ బాల్కనీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఆ వ్యూని చూడండి ఎంత బాగుందో. లైక్ హార్ట్ఫుల్ డే, అంటే ఈరోజు మనం ఫుల్ స్ట్రెస్గా ఉన్నామని పిల్లలు ఎవరైనా అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎంత మంచి రూమ్ అండ్ ఇంత మంచి బాల్కనీ నుంచి వాళ్ళకి ఆ వ్యూ కనిపించి ఆ స్ట్రెస్ అంతా పోతుంది. సో నాకైతే దెహ్రాదూన్ మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో రీల్ వర్సెస్ రియాలిటీ వీడియోలో ఈరోజు మనం మీకు రియాలిటీగా మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏమేమి జరుగుతాయి అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, పిల్లలతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాము, ఎలా ఉంది, లైక్ స్టడీస్ పరంగా కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ చేసాము, డైరెక్ట్గానే మాట్లాడాము. నో రీల్ లైక్ మనం రీల్లో చూసినట్టు ఉంటుందని కాదు, నేను
వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఫుడ్ విషయమే గానీ, లేకపోతే సెక్యూరిటీ విషయమే గానీ నాకు కూడా బాగా నచ్చింది. సో, గర్ల్స్‌కి అయితే నాకు తెలిసి ది సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను ఉత్తరాంచల్ యూనివర్సిటీ.